కృషుడు. ఇతను ఒక మహర్షి. ఇతను శృంగి మహర్షికి మిత్రుడు. అలాగే శమీకుడి మెడపైన ఒక సర్పాన్ని వేసి ఆ వేసింది పరీక్షిత్ మహారాజే అని చెబుతాడు. ఆ తర్వాత జరిగేవి పరీక్షిత్ మహారాజు కథలో అందరికీ తెలుస్తాయి. అయితే ఇతనుకి కృషుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఇతరుల కోసము అనేక త్యాగాలు చేస్తూ అనేక మంచి పనులు చేస్తూ కృషించిపోయాడు. అందువల్ల కృషుడు అనే పేరు ఇతనికి వచ్చిందట. మహాభారతం కాలం నాటి వ్యక్తి ఈ మహర్షి. జై గురుదేవ.